తెలుగుదేశం పార్టీ 44వ మహానాడు ఒంగోలు నియోజకవర్గంలో 12 క్లస్టర్లలో ఘనంగా ప్రారంభమైంది. 8వ క్లస్టర్లోని శుభం ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న వర్చువల్ మహానాడులో ఎమ్మెల్యే దామచల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు కనిగిరి ఎమ్మెల్యే ముక్కురు నరసింహారెడ్డి, ఒంగోలు నియోజకవర్గ అబ్జర్వర్ డాక్టర్ శివప్రసాద్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య పాల్గొన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్ ప్రసంగాన్ని వీక్షించారు. చంద్రబాబు నాయుడు వర్చువల్గా టీడీపీ ఆవిర్భావం ఒక చరిత్ర అని, ప్రతి అడుగు ఒక సంచలనమని, పార్టీ ఆవిర్భావం నుండి టీడీపీకి కార్యకర్తలే పార్టీకి బలమన్నారు. మహానాడులో నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు భవిష్యత్తు నిర్ణయాలపై దిశానిర్దేశం చేశారు. మాజీ మేయర్ గంగాడు సుజాత, టీడీపీ విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శంకర్ నారాయణ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన క్లస్టర్ సమావేశం వద్ద పీడీసీసీ బ్యాంకు పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య జెండాను ఆవిష్కరించారు. బాస్ని గుర్తు చేసుకోవడం గురించి అవకాశం అభివృద్ధి, సంక్షేమం మన పైన మాట్లాడడం, మన వ్యక్తిత్వాన్ని కించపరచడం చేస్తుంది. ప్రతి ఇంట్లో పిల్లలు పుడతారేమో కానీ మనం చెప్పుకోగలం. ఈరోజు మహానాడు సంక్షిప్త వివరణ తెలుగు తమ్ముళ్లకు పసుపు సైన్యానికి శుభాకాంక్షలు. లేదు అది కనపడస్తా ఉంది. అందరికీ నమస్కారాలు. ఏదైతే తెలుగుదేశం పార్టీ పండగ మహానాడు అనేది మనం ఎప్పుడు కూడా 27, 28, 33 రోజులు ప్రతి సంవత్సరం కూడా మన పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఎప్పుడు కూడా మనకు ఒక పండగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ఏదైతే ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు ఈరోజు వర్చువల్ క్లస్టర్ వైజ్ వర్చువల్గా పెట్టుకుందామని చెప్పి, కొంత ఫైనాన్షియల్ ఎకానమీగా వెళ్దామని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు అన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది. అన్ని నియోజకవర్గాల్లో క్లస్టర్ వైజు ఈరోజు ఈ మహానాడు కూడా అందరూ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. 5 డివిజన్లు ఉండే ఒక క్లస్టరు అందరూ కూడా ఇక్కడ కలుసుకోవటం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్లాగా అందరూ కూడా కలిసి కూర్చొని అక్కడ జరిగేది కూడా లైవ్లో చూస్తూ ఏదన్నా డౌట్స్ ఉండేటప్పుడు కూడా మనం కూడా మాట్లాడటానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని కూడా వీక్షించే విధంగా ఈరోజు మహానాడు జరుగుతూ ఉంది. అదేవిధంగా రేపు అన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఇష్టమైన ఆయనకి ఇష్టమైన వంటకాలు కానీ ఇవన్నీ కూడా పెట్టి మంచి భోజనంతో కూడా అందరూ కూడా కలిసి తినే విధంగా ఈరోజు ఈ మహానాడు జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి నియోజకవర్గం కూడా
తీర్మానాలు కూడా ఈ మహానాడికి పెట్టడం మనకు ఆనవాయితీ. ఈ నియోజకవర్గంలో ఏ అయితే పెండింగ్లు ఉన్నాయో, ఏ అయితే ఈ ప్రజలకి అవసరం ఉందో అవన్నీ కూడా ఈ మహానాడులో తీర్మానం చేసి అందరం కూడా పంపడం జరుగుతూ ఉంటుంది. అది పంపినప్పుడు ఆ తీర్మానాలను చూసుకొని దాన్ని కూడా శాంక్షన్ చేసుకొని ప్రజలకు అది పూర్తి చేసే విధంగా ఈరోజు ఆ తీర్మానాలు కూడా మన నియోజకవర్గం నుంచి పంపించడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు దాకా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, ఇప్పుడు మన యువ నాయకులు లోకేష్ గారు మాట్లాడుతున్నారు. తర్వాత ముఖ్య నాయకులు మాట్లాడిన తర్వాత ఎవరైనా రేపు క్లస్టర్స్ కూడా రాష్ట్రం అంతా కూడా క్లస్టర్స్ తోటి కూడా ఎవరు మాట్లాడతారో వాళ్ళ చేత మాట్లాడించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తాము. కాబట్టి మన దగ్గర కూడా 12 క్లస్టర్స్ ఉంటాయి. 12 క్లస్టర్స్ 12 ఏరియాల్లో కూడా ఈ మహానాడు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ దగ్గర వచ్చేకి 2A పెట్టారు. ఇది మనది లైవ్ అక్కడ కూడా చూస్తూ ఉంటారు. అక్కడి నుంచి ఇక్కడికి లైవ్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఏదైనా అడుగుతారని చెప్పేసి ఇక్కడ ఉన్నాం. మధ్యాహ్నం ఇది అయిపోయి